రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,54,343 మంది ఆసరా పెన్షన్ వాహులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఇక నుండి వీరికి 4,016, వీరికి 6,016, వీరందరికీ అదనపు పెన్షన్, వీరందరికీ వచ్చే నెల నుండి పెన్షన్ కట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,54,343 మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు వేలాయే అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచాలన్న నిర్ణయం ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక నుండి వృద్ధులకు 4,016 రూపాయలు, వికలాంగులకు 6,016 రూపాయలు ప్రభుత్వం అందివ్వబోతుంది. వీరందరికీ అదనపు పెన్షన్. ఎవరైతే ఫిబ్రవరి, మార్చి నెల పొందలేరో వారందరికీ ఈ ఫిబ్రవరి, మార్చి నెలలు కలిపి ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ఏప్రిల్ నెలలో మాత్రం 2,016, 4,016 రూపాయలు మాత్రమే ఉంటుంది. మే నెల నుంచి మాత్రం 2,016 రూపాయలను 4,016 రూపాయలుగా, 4,016 రూపాయలను 6,016 రూపాయలుగా మార్పు చేయబోతున్నట్లు సమాచారం. ఇది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులకు శుభవార్తలు కానీ చెప్పుకోవచ్చు. మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయి, ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీకు రైతు బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం, దళిత బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం, మహాలక్ష్మికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన వివరాలు, అదేవిధంగా 300 యూనిట్ల కరెంటుకు సంబంధించిన వివరాలు, వీటన్నింటికి సంబంధించిన వివరాలు కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం 1,00,000 రూపాయల పంపిణీ కార్యక్రమం ప్రాథమికంగా ప్రారంభించింది. నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్లో దాదాపు 10 మందికి 1,00,000 రూపాయల చొప్పున చెక్కులను అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 దఫాలుగా 5,00,000 రూపాయలను అందించే మహోన్నతమైన పథకానికి ప్రభుత్వం నాంది పలికింది. ఈ మహోన్నతమైన పథకం పట్ల ప్రభుత్వం ఆశాభావంగా ఉన్నట్లు తెలుస్తుంది. మీరు వీడియో చూస్తున్నట్లయితే ఈ చూసిన వీడియోని లైక్ చేయండి. మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.